వాడు ఎక్కడ రావాలి ఏం కథ పాపం ఆడ సింధువులో బిందువు అంత మంచి పాపం డీలర్ నువ్వు పెడతావా బేదిరిని బిడ్డని పెట్టకపోతే నీ సంగతి చూస్తా ఇదా ఏం సాధించిందని ఏం గొప్పతనం చేసిందని మోడీ గారు ఫోటో పెట్టుకోవాలి అధ్యక్ష దేనికోసం పెట్టుకోవాలి ఎంత అన్యాయం అంటే చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష చాలా అంటే చాలా మెడికల్ కాలేజీలు మేము అడిగితే ఇయ్యలే గిరిజన మంత్రి గారు సత్యవతి రాథోడ్ గారు 4 మాటలు 6 మాటలు పోయించింది 300 ఎకరాల జాగా ఆ జాకారం కన్నా నేను ఇచ్చింది ములుక్కాడ హ్యాండ్ ఓవర్ చేసి 5 ఏళ్ళు అయిపోయింది ఇవాళకి తిరిగిండ్రు బాధ కలిగితే ఏంటంటే దయచేసి నేను వేరే ఉద్దేశంతో చెప్తలేను సార్ దయచేసి బాధ ఎక్కడ కలుగుతుంది జాగా ఇచ్చిండ్రు అది రాజేందర్ గారు కూడా తెలుసు అన్ని ఇచ్చిండ్రు అయిపోయింది పార్లమెంట్లో క్వశ్చన్ అడుగుతారు మన మెంబర్లు అక్కడ మహిబాద్ ఎంపీ గారిని కొంతమంది ఏమైంది బీవీ పాటిల్ గారు అంత అడిగి క్వశ్చన్స్ అడిగారు ఏమైంది మా ట్రైబల్ యూనివర్సిటీ మాకు చట్టం ప్రకారం రావాలి అని అంటే మీ రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇవ్వాలి ఇంతగానో అధ్వానం ఉంటుంది అధ్యక్ష అబద్ధం అని అంటేనే మీరు ఇప్పుడు రికార్డులకు వెళ్ళి తీసేస్తారు ఇంత సత్యదూరంగా ప్రవర్తించవచ్చునా మాట్లాడచ్చునా ఇంత 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 అన్యాయం ఉంటుందా మెడికల్ కాలేజ్ ఇవ్వకపోతే ఆ పుణ్యం మీకే దక్కని రికార్డు ఉండిపోతారు మీరు ఒక్క మెడికల్ కాలేజ్ నేను ఇవాళ చెప్తున్నా అధ్యక్ష ఒక్క మెడికల్ కాలేజ్ ఏమంటారు రేపు మేము చెప్పమా మాకు నోరు లేదా మాకు మైకులు లేవా ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వాలని నువ్వు గర్వంగా అనుకుంటుండొచ్చు ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఒక్క ఓటు ఎందుకు వేయాలి తెలంగాణలో మేము అడగాం అధ్యక్ష ఎందుకు వేయాలి ఒక్కొక్క ఓటు ఏ కారణం చేత వేయాలి అని మాట వస్తుంది కదా అధ్యక్ష ప్రజలు అడుగుతారు కదా రేపు ఎందుకు అడగారండి భారతదేశానికి కంట్రిబ్యూట్ చేస్తాం మేము భారతదేశానికి కంట్రిబ్యూషన్ అధ్యక్ష చక్కెరచ్చి పడిపెట్టేట్టు కంట్రిబ్యూట్ చేస్తున్నాం మనం ఉన్నదేమో 3% దేశంలో మన జనాభా కానీ మనం కంట్రిబ్యూట్ చేసేది 4.9% భారత జీడిపి వీఆర్ వన్ ఆఫ్ ద ఫీడింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ అట్లాంటి దానికి ఇయ్యాక మేము మాట్లాడతాం మా ఇష్టం వచ్చినట్టు ఇంకా దీనికి మీకు డెఫినెట్గా ఇట్లా చేయాలి ఒక్క పని అయిందా అధ్యక్ష ఒక్కటన్నా కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు మొత్తుకుంటాం ఏ ఫ్యాక్టరీ అయిందని కోచ్ ఫ్యాక్టరీ అయిందా బాబు ఇప్పుడు విషయం దయచేసి నాకు దురుద్దేశంతో చెప్తే ఫ్యాక్ట్ ఆన్ రికార్డ్ చెప్తున్నాను పార్లమెంటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే వై ఐఎమ్ టెల్లింగ్ ఆల్ దీస్ ఓన్లీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సబ్స్టాన్షియేటింగ్ మై ఆర్గ్యుమెంట్ దట్ Telangana put to loss by 3 lakh crores because of the non-performing government at the center. The state has lost 3 lakh crores, which is a high value money, big money for a state like Telangana. దాన్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి నేను ఇవన్నీ పీరియడ్ చెప్పాల్సి వస్తుంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నా నేను ఏం చెప్పిన అధ్యక్ష మోడీ గారు నేను కూడా సమర్థించిన అధ్యక్ష శాసనసభని సమర్థించాను డిమానిటైజేషన్ చేసినప్పుడు నేను ఆయన వ్యక్తిగతంగా కలిసిన ఆయన చెప్పింది వేరు చేసింది వేరు నేను సమర్థించాను చెప్పిన దాన్ని బట్టి నమ్మి ఏం చెప్పారు నల్లధనం పోతుంది పైసల సెలవని తక్కువ అవుతుంది డిజిటల్ కరెన్సీ వస్తుంది డిజిటల్ ఇండియా వస్తుంది టెర్రరిస్టులకు పైసలు దొరకకుండా అయిపోతాయి మనీ సర్క్యులేషన్ తగ్గిపోతాయని ఏవో చెప్పారు అధ్యక్ష ఉల్టా ఏమైంది అధ్యక్ష నౌ డిమానిటైజేషన్కి ముందు 15-16 లక్షల కోట్లకు సర్క్యులేషన్ ఉంటే కరెన్సీ ఉపయోగం వాళ్ళే మొన్ననే చెప్పిన అధ్యక్ష 32.43 లక్షల కోట్లు కరెన్సీస్ అండర్ సర్క్యులేషన్ డబుల్ అయిపోయింది ఏ పాలసీ సక్సెస్ అయిందండి మీ డిమానిటైజేషన్ సక్సెస్ అయిందా మీ ఏ పాలసీ సక్సెస్ అయింది ఏ నీతి సక్సెస్ అయింది దేని ద్వారా ఈ దేశానికి లాభం జరిగింది అసలు వాస్తవాలు ఈ విధంగా ఉంటే మాకు నోరు ఉన్నది కాబట్టి మేము హదరగొడతాం కాబట్టి మందబలం ఉన్నాం కాబట్టి మంది ఉన్నాం కాబట్టి ఎటువంటి అడే మాట్లాడతాం బీబీసీని కూడా బ్యాన్ చేయమంటాం మీరు ఏమైనా ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని జైలుకి వేస్తాం మిమ్మల్ని ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి మాట్లాడి ఈ అహంకారాలు హుంకారాలు ఎంతవరకు కరెక్ట్ అవుతుందండి కొంతమంది మాట్లాడలేకపోతే కొంతమంది భయం ఉండొచ్చు అందరు భయపడరు కదా అధ్యక్ష చివరికి అధ్యక్ష దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ దయచేసి ఆలోచన చేయాలి వెరీ పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదన్నీ ఇంప్రూవ్ అవుతుందా అది కూడా కాదు
ఏంది అధ్యక్ష, ఒకసారి చూస్తే ఎంత వీక్ ఉన్నాం మన దేశం. ఏం చేస్తాం? 193 కిలోమీటర్ల అధ్యక్ష సింగపూర్ దేశం యొక్క చుట్టుకొలత. ది పెరిమీటర్ ఆఫ్ సింగపూర్ ఈజ్ ఓన్లీ 193 కిలోమీటర్స్. దట్ కంట్రీ హ్యాస్ ఓన్లీ వన్ సింగిల్ పోర్ట్, ఒకటే ఒక పోర్ట్ ఉంది. మనదేమో 7.5 నుంచి 8,000 కిలోమీటర్ల కోస్ట్ లైన్. నంబర్ ఆఫ్ పోర్ట్స్ ఇన్ ఇండియా, నంబర్ ఆఫ్ పోర్ట్స్, హ్యూజ్ పోర్ట్స్. చెప్పుకుంటే బాధ అధ్యక్ష, సింగపూరు చైనా హ్యాండిల్ చేసే కంటైనర్, చైనా దేశం 210 మిలియన్ కంటైనర్స్ టు 240 మిలియన్ కంటైనర్స్ per annum. Singapore with one single port 37.3 million containers. India 20.7 kilometers. ఒక్క పోర్టు ఉన్న సింగపూర్ కన్నా కూడా నామోసుకుంటామా మనం? పారాదీప్ పోర్టు, కృష్ణపట్నం పోర్టు, మచిలీపట్నం పోర్టు, ముంబై పోర్టు, మద్రాస్ పోర్టు, ఎన్ని పోర్ట్లు, ఎన్ని వేల కిలోమీటర్ల కోస్ట్ లైన్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ? ఎక్కడ మనం ఎప్పుడు క్యాచ్ అవుతాం? ఎప్పుడు విశ్వగురు అవుతాము? ఎప్పుడైతాము? గూడ్స్ ట్రైన్ స్పీడ్ అధ్యక్ష, సరుకులు కానీ బొగ్గు కానీ ఇతరత్ర అనేక మౌలిక వసతులు, మౌలిక రంగాలకు సరిపడేటువంటి ముఖ్యమైనటువంటి సరుకులు రవాణా చేసే గూడ్స్ రైళ్ల యొక్క వేగం, యావరేజ్ స్పీడ్ ఆఫ్ ట్రక్ గూడ్స్ ట్రైన్స్, చైనాలో గూడ్స్ ట్రైన్ స్పీడ్ వచ్చే యావరేజ్ 120 కిలోమీటర్స్ పర్ అవర్, ఆస్ట్రేలియాలో 80 కిలోమీటర్లు పర్ అవర్, అమెరికాలో 78 కిలోమీటర్లు పర్ అవర్, ఇంగ్లాండ్లో 75 కిలోమీటర్లు పర్ అవర్, జర్మనీలో 60 కిలోమీటర్లు పర్ అవర్, ఇండియాలో 24 కిలోమీటర్లు పర్ అవర్. ఇదా దేశం? ఇది ఫ్యాక్ట్ కాదా? ఇంకా ఈ గొప్పతనానికి అధ్యక్ష చెప్పుకుంటే సిగ్గు అవుతుంది. ఒకటే ఒక రైలు వందే భారత్ అని పెట్టిరు. అంతకుముందు శతాబ్ది అని, ఇదని అదని ఎన్నో వందల రకాల రైలు, రాజధాని ఎక్స్ప్రెస్ అని చాలా ఇంట్రొడ్యూస్ అని. ఎప్పుడు కూడా ప్రధానమంత్రులు రైలు ఇనాగరేషన్ చేయలేదు అధ్యక్ష. రైళ్ళు ఇనాగరేషన్లు చేయరు. ఎప్పుడైనా అకేషన్ ఉంటే చేస్తారు సందర్భం, కానీ పని కట్టుకొని అది చేయరు అధ్యక్ష. ఒక వందే భారత్ రైలు అని పెడితే దానికి బరే కుదుకుని కూడా పచ్చడి అవుతుంది. అదేం కర్మ, ఆ బలరకు దాని మీద ఎప్పుడేమో దాని సంగతి ఎంత అర్థమవుతుంది. కానీ అనేక పర్యాలు జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతుందో అర్థం కాదు. దానికి ఆ గొప్పతనానికి ఎన్నిసార్లు ప్రారంభిస్తారు అధ్యక్ష వందే భారత్ రైలును ప్రధానమంత్రి? నేను లెక్క పెడతా ఉన్నా, ఇప్పటికి 14 సార్లు అయింది. ఇంతకన్నా ఘోరం ఉంటుందా? ఇంతకన్నా అన్యాయమా? వందే భారత్ రైలు అనేది ఒక్కటే ఒక రైలు, అది గొప్పగా ఏం లేదు. ఒక దానికన్నా గొప్పగా రాజధాని ఎక్స్ప్రెస్, శతాబ్ది ఎక్స్ప్రెస్ చాలా వచ్చినాయి అంతకుముందే, నడుతూనే ఉన్నాయి. ఏం కొత్త కథ లేదు. దానికి 14 సార్లు చేసి